ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు. దేవతలు ఎందరు ఉన్నా వారి దర్శనం జరగాలంటే ఎన్నో ఏళ్ల తపస్సులు కూడా చాలవు. కానీ ఏ తపస్సు చేయకున్నా ప్రతిరోజు తన దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు సూర్యభగవానుడు. భూమి మీద జరిగే ప్రతి సృష్టికి కారణభూతుడు సూర్యభగవానుడు. జీవన గమనానికి, చైతన్య వికాసానికి సూర్యభగవానుడే కారకుడు. సూర్యుడు జన్మించిన రోజు రథసప్తమి. ఏ దేవునికైనా జన్మించిన రోజును జయంతి అని పిలుచుకుంటాము. కానీ సూర్యుడు జన్మించిన రోజును మాత్రం రథసప్తమి అనే పిలుచుకుంటాము. పూర్వకాలంలో కాంబోజీ దేశమున యశోధర్ముడని రాజు ఉండేవాడు. అతని కుమారునికి ఎప్పుడూ శారీరక రుగ్మతలు కలుగుతూ ఉండేవి. ఒక వ్యాధి తగ్గిన తర్వాత మరొక వ్యాధి వస్తూ అతనిని ఇబ్బంది పెడుతూ ఉండేది. దానితో కలత చెందిన రాజు మహామునులకు తన కుమారుని పరిస్థితికి కారణమేమి అని అడగగా, అతడు పూర్వజన్మలో పరమ లోభి అయిన వైశ్యుడు. ఆ జన్మలో ఎటువంటి పుణ్యకార్యాలు కానీ దాన ధర్మాలు కానీ చేయక ఇటువంటి జన్మ పొందాడు అని చెప్పారు మునులు. దానికి పరిహారమేమి అని అడిగిన రాజుకు రథసప్తమి వ్రతం ఆచరించమని సూచించారు. అంతటా వ్రతం ఆచరించిన తరువాత ఆ రాజకుమారునికి ఆరోగ్యం బాగుపడింది. రథసప్తమి రోజు సూర్యునికి చేసే పూజ అంతటి గొప్పది మరి. అదితి కశ్యపులకు మాఘశుక్ల సప్తమి నాడు సూర్యుడు జన్మించాడు. అదితి గర్భం నుంచి జన్మించాడు కాబట్టి ఆదిత్యుడు అని, కశ్యపుని కుమారుడు కాబట్టి కాశ్యపుడు, కాశ్యపేయుడు అని కూడా పిలుస్తారు. సూర్యుని గమనం 7 గుర్రాలు ఏకచక్రం ఉన్న బంగారు రథం మీద సాగుతుంది. రథసప్తమి రోజు ముందుగా తల మీద 7 జిల్లెడు ఆకులను, రేగుపళ్ళను పెట్టుకొని తల స్నానం చేయాలి. 7 జిల్లెడు ఆకులు 7 జన్మల పాపాలను, 7 రకాల వ్యాధులను నశింపజేస్తాయి. ఆ తర్వాత అర్ఘ్యప్రదానం, తర్పణం, దానాదులు చేయాలి. రథసప్తమి రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆ ఇంటిలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సూర్యునికి ఎర్రని పూలతో పూజ చేయాలి. ఆదిత్య హృదయం పాటించాలి. తులసికోట వద్ద తూర్పు దిశగా అష్టదళ పద్మముగ్గు వేసి అక్కడే పాలు పొంగించి బియ్యం, బెల్లంతో పాయసం వండి చిక్కుడు ఆకులతో నైవేద్యాన్ని సమర్పించాలి. 7 చిక్కుడు ఆకులు, 7 చిక్కుడు కాయలతో రథం తయారు చేసి అందులోకి సూర్యుడిని ఆహ్వానం చేసి నైవేద్యం సమర్పించాలి. ఇలా సంవత్సరంలో ఒక్కరోజు పూజ చేసిన సంవత్సరం అంతటా ఆయురారోగ్యాల్ని ప్రసాదిస్తాడు సూర్యభగవానుడు. ఈ సంవత్సరం మాఘశుక్ల సప్తమి ఫిబ్రవరి 4 తెల్లవారుజామున 4:38 మొదలై బుధవారం తెల్లవారుజామున 2:31 వరకు ఉంది. కాబట్టి ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఫిబ్రవరి 4వ తేదీనే రథసప్తమిని జరుపుకోవాలి. ఏకచిత్తంతో శ్రీ సూర్యనారాయణ భగవానుడిని పూజించి ఆయన దివ్యాశీస్సులు పొందండి.